హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ వివాదం రోజు రోజుకి పెరుగుతుంది అనుకోవచ్చు. ఇక ఈ లడ్డూ వివాదం అయితే నిన్నో మొన్నో జరిగిన ఇష్యూ కాదు. గత 5 సంవత్సరాలుగా నందిని దగ్గర నుంచి 40 సంవత్సరాల నుంచి తీసుకున్న నెయ్యిని తీసుకోకుండా వేరే వాళ్ళకి టెండర్ ఇవ్వడంతో వాళ్ళు ఏ నూనె సరఫరా చేశారు ఏంటి అనేది చెకింగ్ చేయకుండానే లడ్డూలను అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ లడ్డూ తయారీ విధానంలోనే చాలా మట్టుకి తప్పులు ఉన్నాయని ఇటు ఆ కూటమి ప్రభుత్వం అయితే అటు ఒక రిపోర్ట్‌ని విడుదల చేసినప్పుడు అందులో జంతు నూనె కలుపుతున్నారు అని వార్త వినిపించినప్పటి నుంచి అందరూ కూడా షాక్‌కి గురయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇందులో నేను జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అని చెప్పట్లేను. కానీ ఆయన ప్రభుత్వంలోనే జరిగింది. ఆయన ప్రభుత్వంలోనే జరిగింది కాబట్టి ఆయన తప్పు కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఆయనకి తెలియకుండా అయితే ఇలాంటివన్నీ జరగవు. ఎవరో అక్కడ టీటీడీలో ఉన్న వాళ్ళే ఈ తప్పునైతే చేశారు. నేను జగన్మోహన్ రెడ్డిని ఎలాంటి తప్పు పట్టే ఆయనకు నేను క్లియర్ షీట్ ఇస్తున్నాను. కానీ ఆయన ప్రభుత్వంలోనే జరిగింది కాబట్టి ఆయన ప్రభుత్వంలో ఇంత జరిగినా కూడా ఆయన ఎందుకు పట్టించుకోలేదు? 5 సంవత్సరాల్లో ఇప్పటివరకు ఏ రోజు తెలియలేదా? ఎందుకు? అసలు దానికి గల కారణాలు ఏమిటి? ఇవన్నిటికీ సంబంధించి మేము ఖచ్చితంగా దీని గురించి మాట్లాడతామని, అదేవిధంగా టీటీడీలో ముందు ఎవరెవరైతే ఉన్నారో అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు ఎవరెవరైతే అక్కడ టీటీడీ చైర్మన్స్ అనుకోవచ్చు, అదేవిధంగా ఆ ఏరియాకి సంబంధించిన వాలంటీర్లు అనుకోవచ్చు, ఎవరైనా కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే ఉండేవాళ్ళు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరూ నాకు సమాధానం ఇవ్వాలి. అసలు ఇంత జరుగుతున్నా ఎందుకు బయట పెట్టలేదు ఇన్ని రోజులైన దాని అంశానికి సంబంధించి కూడా మీరు ఖచ్చితంగా నాకు రిప్లై ఇవ్వాలి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కోరుకోవడం జరిగింది. మరి వెయిట్ చేసి చూద్దాం నిజంగా అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసా తెలీదా అనేది ఇంకొద్ది రోజుల్లో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకైతే ఫుల్ డీటెయిల్స్ బయటకు వస్తాయి.